ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పొలిటికల్ జర్నీ దయనీయంగా మారిపోయింది. ప్రజా సమస్యలపై ఆ పార్టీ పోరాటాలకు ముందుకొచ్చే పరిస్థితి లేదు. వచ్చినా జనం నమ్ముతున్నారన్న నమ్మకం ఆ పార్టీ నేతలు శ్రేణులకే లేదు. లేని రాని హోదా కోసం పట్టుబడుతూ అసెంబ్లీని బహిష్కరించేశారు. దీంతో వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ నేతలంతా రాసుకొచ్చిన స్క్రిప్టును మీడియా సమావేశంలో చదవడానికే పరిమితమైపోయారు. ఇక అంబటి వంటి మాజీ మంత్రులు అడపాదడపా మీడియా ముందుకొచ్చి చేస్తున్న విమర్శలు పట్టించుకునే వారే లేని పరిస్థితి ఉంది. అసలు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నుంచి ఆ పార్టీ ఓటమికి కారణం ప్రజాగ్రహం కాదని చెప్పుకొని సంతృప్తి పడ్డానికే ప్రాధాన్యతనిచ్చింది. తమకు 40% ఓట్లు పడ్డాయని, తమ ఓటమికి ఈవీఎం ట్యాంపరింగ్ కారణమని తొలి రోజులోనే చెప్పుకుంది. అయితే ఈవీఎం ట్యాంపరింగ్ గురించి జగన్ అనుకో మాట్లాడడంపై జనం నవ్విపోయారు. దీంతో ఇప్పుడు ఆ పార్టీ ఈవీఎం ట్యాంపరింగ్ మాట ఎత్తడం లేదు. ఇప్పుడు కొత్త రాగం అందుకుంది. 3 ఏళ్లలో జమిలి ఎన్నికలు రానున్నాయి. ఆ ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రాల్లో మళ్లీ వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పుకుంటోంది. తాజాగా వెలువడిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో పోటీకి జగన్ పార్టీ దూరంగా ఉన్నప్పటికీ ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులను జనం నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. అయినా వైసీపీలు జమిలిలో జయం మాదే అంటూ జపం చేస్తున్నారు. అక్కడితో ఆగడం లేదు. అంతకింత చేస్తామంటూ తొడలు చరుస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ త్వరలో జమిలి ఎన్నికలు వస్తాయని, ఆ ఎన్నికల విజయం మాదేనని ధీమాగా చెబుతూ మేం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించిన అంబటి జగన్ హయాంలో ఎన్నడూ ఇలా జరగలేదంటూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ ఆయనకు చెప్పు చూపించారని, అయినా అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆయనపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదన్నారు. అలాగే ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు అప్పట్లో జగన్ను దుర్భాషలాడినా ఆయనపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పుకొచ్చారు. అదేవిధంగా చంద్రబాబు సైతం గతంలో పలుసార్లు జగన్ను దూషించారని, అయినా వారెవరిపైనా అప్పటి జగన్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని అంబటి రాంబాబు చెప్పారు. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మాత్రం వైసీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శిస్తూ జమిలి ఎన్నికల్లో విజయం సాధించి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అప్పుడు ఇంతకింత అనుభవించక తప్పదని హెచ్చరించారు. ఇప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయితే అంబటి మాత్రం జగన్ 5 ఏళ్ల పాలనలో అధికారం ఏ స్థాయిలో దుర్వినియోగమైందో ససాక్ష్యంగా కళ్ళెదుట కనిపిస్తున్నా చూడ్డానికి, గుర్తించడానికి సిద్ధంగా లేరు. అయితే ఆ అధికార దుర్వినియోగాన్ని, దౌర్జన్యాలను, దుర్మార్గాలను జనం గత ఎన్నికల్లో ఓటు ద్వారా తిరస్కరించిన కారణంగానే వైసీపీ ఇప్పుడు కనీసం విపక్ష హోదా కూడా లేకుండా మిగిలింది అన్న వాస్తవాన్ని అంబటి గుర్తుంచుకోవాల్సి ఉంది.